హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో మెట్రోపాలిటన్ సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడానికి నవ్ వీఆర్ యూజింగ్ సమ్ ఎక్స్ యాప్స్. బట్ మనందరికీ తెలుసు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. లైక్ సేఫ్టీ కావచ్చు అండ్ తొందరగా బుక్ అవ్వవు. సో ఇలాంటి డిఫికల్టీస్ అన్నిటికీ చెక్ పాయింట్ పెడుతూ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న యాప్ ఓహెచ్ఎం. అసలు ఈ ఓహెచ్ఎం యాప్ యొక్క ప్రత్యేకలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి నవ్ వీ హ్యావ్ విత్ ఫౌండర్ ఆఫ్ ఓహెచ్ఎం యాప్ నిర్మల్ గారు ఉన్నారు. సో వారితో ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ రమ్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ ఆల్? యా ఫైన్ సార్. సో ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతుంది ఓహెచ్ఎం సార్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి హ్యాపీగా సెక్యూర్గా ట్రావెల్ చేయాలి అంటే ఎక్కడ చూసినా వినిపించే పేరు ఓహెచ్ఎం. సో అసలు మీకు ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియా అనేది ఎలా వచ్చింది? సో దీని ముందు నేను సోలార్ పవర్ ప్లాంట్స్ చేసేవాడిని. నేను చాలా రోజులు అంటే లైక్ ప్రాబ్లీ 20 ఏళ్ళ నుంచి సస్టైనబిలిటీకి ఏమైనా చేయాలి అనేది నాకు చాలా తాపత్రయం ఉన్నది. అండ్ దట్ వాజ్ ద రీజన్ వై ముందు సోలార్ ప్లాంట్ చేశాను. కానీ దాని పెద్ద ప్రాబ్లం అప్పుడు నాకు ఏమనిపించింది అంటే మన ఇండియాలో చాలా పెద్ద గ్యాప్ ఉంది మొబిలిటీ సెక్టర్లో. ఎస్. అండ్ ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఈ లాజిస్టిక్స్ మొబిలిటీ సెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. అండ్ అందులోనే ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యాప్ని డెవలప్ చేయడానికి 2018లో నేను ఇది కూర్చొని బాగా ఆలోచించాను అన్నమాట. ఓకే. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అని. సో దాంతో ఫస్ట్ మేము ఈ సస్టైనబిలిటీ అనేది అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్, అందరి దగ్గరికి వెళ్ళినా కూడా కొద్దిగా కష్టం ఉంది. సో ఫస్ట్ B2B మోడల్లో స్టార్ట్ చేసాం. ఓకే. సో వేర్ ఎంప్లాయీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇది ఎందుకంటే వీ నో లైక్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్. అలా మొదలుపెట్టింది. దెన్ నాకు అనిపించింది కాదు, దీన్ని మొత్తం అందరి దగ్గరికి తీసుకొని పోవాలి, అందరినీ మనం మార్చేయాలని. సో అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేసుకుంటా B2B నుంచి దాని తర్వాత ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్, ఇప్పుడు మల్టీ మోడల్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వేర్ సీమ్లెస్ కనెక్టివిటీ త్రూ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మేము ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో ఇదే నెక్స్ట్ రెవల్యూషన్. ఎవరికైతే మనకి ఏ విధంగా కావాలో అలా కస్టమైజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళడానికి మనీ అనేది ఒక విషయం. సో చీపెస్ట్ వే టు ట్రావెల్. సో వాళ్ళకి మల్టీ మోడల్లో ఏమవుతుందంటే ఒక వెహికల్ రైడ్ షేరింగ్ వెహికల్ ఇంటి నుంచి పికప్ చేసుకోవడం, మధ్యలో మీకు మెట్రో కానీ MMTS కానీ తీసుకొని పోవడం, దాని తర్వాత మళ్ళీ ఎండ్ పాయింట్లో కూడా సేమ్ రైడ్ షేరింగ్ వెహికల్. ఇది మీ కాస్ట్ని అబౌట్ 85 to 90% స్లాష్ చేస్తుంది. ఎక్కడైతే 600-700 రూపీస్ మీకు కార్లో అవుతుందో అదే రైడ్కి ఇక్కడ 60 రూపీస్ 70 రూపీస్లోనే మీకు లో బడ్జెట్. సో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ కోసం చేయబడిందే ఇది. అండ్ ఆల్సో సస్టైనబుల్, కంప్లీట్ సస్టైనబుల్. అలానే డబ్బులు ఉన్న వాళ్ళకి టైం అనేది అంశం. అక్కడ ఎగ్జాక్ట్లీ ఫాస్ట్గా వెళ్ళాలి. ఎస్. సో అక్కడ నేను సికింద్రాబాద్ నుంచి రాయదుర్గ్ వెళ్ళాలి అంటే కార్ ఈజ్ నాట్ మై బెస్ట్ ఆప్షన్, బికాస్ ది కార్ మే టేక్ 1.5 hours 2 hours ట్రాఫిక్ వల్ల. నాకు మెట్రో ఉంది కానీ నాకు కష్టం మెట్రో దాకా వెళ్ళాలంటే. సో నేను ఒక కార్ వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఆర్ వేర్ ఎవర్ ద పాయింట్ ఆఫ్ సోర్స్. అక్కడ నుంచి మంచి కార్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ BYD అండ్ ప్రీమియం కార్, అది మెట్రోలో డ్రాప్ చేస్తుంది. మెట్రోలో మీ దగ్గర రెడీమేడ్గా టికెట్ ఉంటుంది అండ్ అది మీకు రాయదుర్గ్లో డ్రాప్ చేస్తుంది. అగైన్ అక్కడ మీరు వెళ్ళేసరికి కార్ పికప్ చేస్తుంది డెస్టినేషన్. దిస్ ఇస్ కంఫర్ట్ అండ్ టైం సేవింగ్. సో ఎక్కడైతే 1.5 hours 2 hours అవుతుందో మీ మీటింగ్కి వెళ్ళడానికి, ఇదే నేను 40 minutesలో తీసుకోబోతా, 45 minutesలో తీసుకోబోతా. ఇది కూడా మళ్ళీ సీమ్లెస్ అంటాం అనమాట. సీమ్లెస్ విత్ యువర్ ఓన్ కంఫర్ట్. ఓకే. సో మీరు వెళ్ళిన ప్లేస్లో కూడా సో యూ హ్యావ్ దట్ ప్రీమియం కార్స్ వేర్ యూ రియలీ డోంట్ నీడ్, అంటే మీకు అది అవసరం లేదనమాట ఏదో నార్మల్ కార్లో వచ్చాను అలా చూపినికి. సో యూ విల్ గెట్ ఎ ప్రీమియం కార్ ఇట్ సెల్ఫ్ టు డ్రాప్ యూ. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వి డిజైన్. సో ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ద హోల్ మార్కెట్ పిరమిడ్ అనమాట. అందరి కష్టాలని ఆర్ వాట్ ఎవర్ ద పెయిన్ పాయింట్స్ని మేము ఇక్కడ అడ్రస్ చేస్తున్నాం. గ్రేట్ సార్, గ్రేట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎందుకు మీరు EV వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు? సో ఇది ఇంకొక పెద్ద ఇండియాలో యాజ్ ఆఫ్ టోల్డ్ యూ నేను సస్టైనబిలిటీకి ముందు నుంచే ఉన్నాను. అండ్ ఆల్సో మనం తెలుసు వీఆర్ వెరీ డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. మన ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నీ మనకు లేవు. అంటే లైక్ మేబీ లైక్ దుబాయ్ ఆర్ ఎనీబడి వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, మన సోర్స్ లేదు.
వీఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా చాలా మనం ఇది అవుతున్నాం. ఇండియా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 40 years డెవలప్ అవ్వకపోనికి కారణం కూడా అంటే అట్ ద రేంజ్ లైక్ బికాస్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీస్ దట్ వీఆర్ పేయింగ్. ఇది మనకి నేను సోలార్లో ఉన్నప్పుడు గ్రహించింది ఏంటంటే సోలార్ ప్లాన్స్ చేసేటప్పుడు వీ గాట్ అబండెంట్ అంటే వీళ్ళకంతా ఆయిల్ ఎట్లుందో అంతకంటే 3 times ఎక్కువ మనకు సన్ వెళ్తుంది. ఇఫ్ యూ టేక్ ద డెజర్ట్స్ ఆఫ్ లైక్ ఆర్ సోలార్ రేడియేషన్ అంటాం ఎనీ ప్లేస్. అండ్ ఆల్సో వీ గాట్ గుడ్ ల్యాండ్ కెపాసిటీ టు ఇన్స్టాల్ దెమ్. అలాంటిది మన సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనమే చేసుకొని మనమే యూజ్ చేస్తే అక్కడ సోర్స్ చేసే చోట మనం జాబ్స్ చేయొచ్చు, ఎండ్ యూస్ కూడా మన మనీతోనే అవుతుంది. దిస్ గివ్స్ ఎ ఓవరాల్ సర్కులర్ ఎకానమీ రాదర్ దెన్ మనము ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ వస్తే వీఆర్ ఓన్లీ జస్ట్ పుషింగ్ అవర్ మనీ అవుట్ సైడ్. సో ఇది ఒకటి మిటిగేట్ చేయడానికి. పొల్యూషన్ ఎప్పుడూ ఒక కారణమే. సో వీఆర్ ఆల్ బ్యాట్లింగ్ టువర్డ్స్ దట్. లైక్ we know the examples of the cities like Delhi, where the AQI is at their like huge, and even we are also nearing to that. I mean, although Hyderabad is a little better, but yeah, I was the other day in Visakhapatnam for a conference, and I see the AQI is there about 190 to 150. That is a lot. So this is where we need to protect. So medicine lo eppudu untadi, prevention is better than cure. Yes. So this is how we prevent for our future generations. Yes. That is where I thought like we need to have electric mobility. All the electric mobility లో కొద్ది పొల్యూషన్ ఉంది, కానీ when we source clean energy అది ఒకటేసారి చేయలేం. యాజ్ టైమ్ గోస్ బై స్లోగా. సో మన మిక్స్ ఆఫ్ ఎనర్జీ చూస్తే 20 years బ్యాక్ బిఫోర్ మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన ముందు we were having a mix of about 5% to 7% renewable energy and 93% fossil fuel energy, which has come down in today's calculation to about 35-40% of a mix of renewable and only 60% fossil fuel. We know that by 2070 we all want to be net zero, where 100% will be renewable. So నేను 2050లోనూ ఒక 20 years తర్వాత 25 years తర్వాత I can say that my electric vehicle is a zero pollutant. Zero? Yes, because నా మిక్స్ ఆఫ్ ఎనర్జీ 90% ఫాసిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూవబుల్ వెళ్ళిందంటే దేర్ ఇస్ నో పొల్యూషన్. గ్రేట్. సో దానికి చేయాలంటే ఇట్ ఈస్ ఆల్ మనందరి డ్యూటీ. ప్రతి ఒక్కరిలో ఉండాలి. సో అది అందుకు ఇక్కడ ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారు అంటే ఎవరన్నా, పెద్ద ప్రాబ్లం ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ ఒక వనరు కావాలి అది చేయాలంటే. ఇప్పుడు నేను చేయాలి అంటే నేనే బండి కొనుక్కొని ఎలక్ట్రిక్ నేను చేయలేను, కానీ నేను అడాప్ట్ చేసి అంటే ఇలాంటి ట్రాన్స్పోర్ట్ని నేను అడాప్ట్ చేసి ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్. అండ్ ఆ ఉద్దేశంతోనే నేను OHM స్థాపించాను, వేర్ గోయింగ్ ఫార్వర్డ్ 1 by 1 అంచెలంచెలుగా వీ మేక్ ఎవ్రీబడి ఇన్ టు ఎ నెట్ జీరో కైండ్. సో ముందు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఖరీదైనవి, అవును, కేపెక్స్ చాలా ఎక్కువ. సో అందరి వల్ల అవ్వదు, అదొక అంశం అయితే. దెన్ ఛార్జింగ్ అనేది ఇంకొకటి. సో అది కూడా అందరు అఫోర్డ్ చేయలేరు. సో అందుకే ఈ ఈకో సిస్టమ్ అంతా మేము డెవలప్ చేస్తున్నాం. సో ఈటో కంపెనీకి సిస్టర్ కంపెనీ థండర్ ఉంది, థండర్ ప్లస్, వేర్ వీ గాట్ అవర్ ఓన్ చార్జర్స్. అదంతా ఛార్జింగ్ ఈకో సిస్టమ్ తయారు చేస్తున్నాం మేము, ప్లాట్ఫామ్ ఈకో సిస్టమ్. దెన్ మాకే వెహికల్స్ ఉన్నాయి. ప్రీమియం కార్స్ అంటే ఏమున్నాయి సార్? ప్రీమియం కార్స్ మా దగ్గర BYDs, MGs ఇప్పుడు ఉన్నాయి. సో ముందుకెళ్ళి కూడా వీఆర్ ఆల్సో లుకింగ్ విత్ అదర్ ఇది, కానీ అందరికన్నా ఇండియాలోనే అందరికన్నా ఎక్కువ BYDs మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. వీఆర్ డూయింగ్. అండ్ ఫస్ట్ BYD కూడా మా దగ్గరికి వచ్చింది. వై ఈ BYDలు MGలు అంటే నాట్ ఓన్లీ ప్రీమియం కార్స్, దేవ్ గాట్ బెటర్ టెక్నాలజీ యాజ్ ఆఫ్ నౌ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో BYD has got blade battery, one of the best, longest. సో ఇక్కడ నేను ఓన్లీ ఛార్జింగే కాదు, రేంజ్ యాంగ్జైటీ అనేది కూడా మిటిగేట్ చేయాలి కస్టమర్. ఓకే. సో నేను ఎవరన్నా ఒక ఊరికి వెళ్ళి విజయవాడకి వెళ్ళాలని వస్తారు, నేను వాళ్ళకి నో అని చెప్పలేను. సో నా BYDలో అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ సగం దూరం కూడా రావచ్చు విత్ సింగిల్ ఛార్జ్. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. నియర్లీ 500 kilometers. 500 kilometers ఇస్తుంది. సో దిస్ అప్పుడు కస్టమర్ కూడా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి భయం ఉండదు. లేదు అంటే ఆయన ఎంతసేపు బ్యాటరీ వైపు చూస్తుంటాడు, ఎప్పుడు అయిపోతుంది అని. దాన్నే మనం రేంజ్ యాంగ్జైటీ అంటాం. ఇది కూడా మిటిగేట్ చేసి నేను
ఈ చిన్న చిన్న కార్లు స్టార్టింగ్ నుంచే వాడలేదు, ఓకే. ఓన్లీ కొద్దిగా తీసుకున్న తర్వాత నేను వదిలేసాను అనమాట. ఎందుకంటే వీ నో హౌ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఎస్. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు చూసుకునేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎక్స్పెషల్లీ ఉమెన్స్. రైట్. సో ఓహెచ్ఎం నుంచి మనకు ఆ సేఫ్టీ సెక్యూరిటీ ప్రికాషన్స్ అనేది ఎలా తీసుకుంటున్నారు? ఎస్. సో ఇప్పుడు మా ప్రతి కార్లో ఇప్పుడు మీరు బయట చూస్తే ఫస్ట్ అక్కడ ప్రతి కార్ మానిటర్ అవుతూ ఉంటుంది. ఓకే. అది స్టార్ట్ అవ్వంగానే ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, అండ్ దాని డెస్టినేషన్ ఎక్కడో తెలిసిపోతుంది ఎక్కడైతే బుక్ చేసామో. అది ఏదైనా మ్యాప్లో డైవర్ట్ అయినా ఇదైనా ఇక్కడ క్లిక్ చేస్తుంది, వేర్ యూనో రూట్లోంచి బయటికి వెళ్తుంది అని. మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ వస్తుంది. అంత లోపల ఎండ్ ట్రిప్ చేయలేదు అంటే కనుక అది కూడా ఇక్కడ ఒకటి రెడ్ బటన్ ఇది అవుతుంది అనమాట, వేర్ యూనో ఇట్ ఇగ్నైట్స్. దాని మీద కార్లోనే ప్యానిక్ బటన్ అని ఉంటుంది కార్లోనే. సో వెన్ యూ ప్రెస్ దట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, డ్రైవర్ మిస్బిహేవియర్, రోడ్డు ఇది కాకుండా మీకు ఏమైనా భయం వేసి వేరే వైపు తీసుకొని పోతున్నా, అది ప్రెస్ చేస్తే ఇక్కడ వెంటనే రింగ్ అవుతుంది, వేర్ యూ కెన్ ఇమ్మీడియట్లీ టెల్. ఇన్ఫ్యాక్ట్ దెర్ వాజ్ వన్ జర్నలిస్ట్ హూ వాజ్ ట్రావెలింగ్, ఢిల్లీ నుంచి వచ్చిందనమాట. సో షీ వాజ్ టెల్లింగ్ మీ నాట్ panic, but yes, ఏదో స్టోన్ సంథింగ్ గాట్ హిట్ ఇన్ ద రేర్ గ్లాస్ అనమాట. ఓకే. అది బ్రేక్ అయిపోయింది అండ్ వెళ్తున్నప్పుడు మూవింగ్ కార్లో షీ వాజ్ వెరీ వరీడ్, ఆమెకేం అర్థం కాలేదు. దెన్ షీ యూనో ప్రెస్డ్ ప్యానిక్ బటన్ అండ్ అది వెంటనే వెళ్ళి వేరే కార్ పంపించి మేము వెంటనే అసిస్ట్ ఇచ్చేసి షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. షీ టోల్డ్ మీ ఆన్ ఏ ఈవెంట్, నాకు అట్లా చెప్పలేదు, బట్ వెన్ ఐ మెట్ హర్ she told me yes, OHM. She recalled immediately the incident. She told this is one of the best thing that I've done. Idi mem 4 years back start chesam. Okay, 4 years back. Then we also encouraged women drivers. We don't have a lot of women drivers, but yes, we got about you can say about 5%, 6% women drivers. But then we are also tied up ma service with GMR, Varalakshmi Foundation, with other foundations where we are now developing more women drivers. In our Bangalore, we got already about 15 women drivers doing this. So women ni kuda financial ga independent ga undadaniki encourage chestunaru. Absolutely. And in fact ma auto lu unnai Eto, where we are doing in Kevadia, Gujarat, about 30-35% of them are women drivers, and వాళ్ళ ఫ్యామిలీస్ని ఫీడ్ చేస్తున్నారు దీనివల్ల, వేర్ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 30,000, 25,000 అండ్ ఫ్యామిలీకి చాలా తోడ్పడుతున్నారు. సో దిస్ ఈజ్ అ మీన్స్. అండ్ ఎలక్ట్రిక్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వెన్ యూ రియలీ కంపేర్ విత్ ది ఐస్ ఆర్ ఇది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డ్రైవ్. అన్ని ఆటోమేటిక్ వెహికల్స్, ఫుల్లీ ఆటోమేటిక్, ఆటోలైనా 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా. దిస్ గివ్స్ ఉమెన్ ఈజీనెస్ టు డ్రైవ్. జనరల్లీ వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది అంటే ఆ గేర్ షిఫ్టింగ్, అదే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం. సో ఇది మిటిగేట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ అందరూ ఈక్వల్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఈజీ. ఎస్. సో మీరు డ్రైవర్స్ని ఏ బేసిస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు? సో మేము డ్రైవర్ని తరోగా చెక్ చేస్తాం అనమాట. వాట్ యూ కాల్ స్క్రీనింగ్ అని ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, బీసీజీ స్క్రీనింగ్, దాని తర్వాత పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఎస్, పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అది వచ్చిన తర్వాతే మేము వాళ్ళని ఆన్బోర్డ్ చేస్తాం. ఇప్పుడు డ్రైవర్కి మేము అందుకే వాళ్ళకి జీతం కానీ ఆన్ రోల్ కానీ ఏమి ఉండదు. మేము ఏమంటామంటే డ్రైవర్ పార్ట్నర్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, షేరింగ్ అంటాం. ఓకే, రెవెన్యూ షేరింగ్. సో వాళ్ళకు కూడా ఎక్కువ సంపాదించాలనే ఇందులోనే ఎంత కష్టపడేవాడికి అంత సంపాదన. సో ఇప్పుడు ఒక కారు 7,000 రూపీస్ తీసుకొని వచ్చింది అనుకున్నాం రోజుకి. సో ఐ గివ్ అబౌట్ 35% టు ద డ్రైవర్. ద స్లాబ్ గోస్ హై. అండ్ నా దగ్గర కొంతమంది డ్రైవర్లు 50,000, 55,000 పర్ మంత్ వైట్ కాలర్తో సమానంగా అర్న్ చేస్తున్నారు చాలామంది. యూ కెన్ గో ఆస్క్ అట్ ద ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో కూడా రెవల్యూషన్ తెచ్చింది మేమే. ఇట్ వాస్ ఎట్లా అంటే లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఇది ఒక డామినేటెడ్ బై టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ టైప్. అండ్ అక్కడే మీకు ఎక్స్పెన్సివ్ కార్ లైక్ ఇన్నోవా ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఆ సెగ్మెంట్లో రావాలి అంటే ఈవెన్ BYD వాస్ కాస్టింగ్ 4,000 రూపీస్. దాన్ని నేను 1,000 రూపీస్, 1,200 రూపీస్కి తెచ్చేసాను. సేమ్ ఆల్మోస్ట్ 30%. ఎస్, దిస్ ఈజ్ వేర్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ద చేంజ్. ఎందుకు అంటే
ఇది ఇది ఇలా డామినేట్ చేసి అందరి దగ్గర లైక్ యూనో ఆ మనీ ఉన్న వాళ్ళకే మంచి కార్లు, మనీ లేని అంటే తక్కువ ఉన్న వాళ్ళకి మంచి ఈక్వాలిటీ కార్లు లేదు. లేదు అసలు. ఆ చేంజ్ కూడా మేము తీసుకొని వచ్చాం అనమాట. ఎక్కడైతే అందుకే ఓహెచ్ఎం ఒక రెవల్యూషన్ అయింది మధ్యలో, వేర్ యూనో పీపుల్ వాంటెడ్ ఫ్లాట్ ప్రైజింగ్ చేశా. మా దగ్గర సర్చ్ ప్రైజింగ్ లేదు. ఏదో మా దగ్గర కార్లు లేవు అని చెప్పేసి మేము 3 తీసుకోవడం అట్లాంటిది. అవును సార్, ఈ మధ్యలో చూస్తున్నాం ఎక్స్ట్రా చార్జెస్ డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ కూడా కాదు అది. అందుకు అది ఇవన్నీ. సో దిస్ ఈజ్ మోర్, మాదొక టెక్ ప్లాట్ఫామ్, అలానే సప్లై ప్లాట్ఫామ్ కూడా. ఎందుకు చేస్తున్నామంటే మోర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కస్టమర్స్. ఎక్కడైతే వీ అండర్స్టూడ్ ద పెయిన్ పాయింట్స్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ బిజినెస్ మోడల్, ఇట్ ఈస్ ఆల్సో మనం ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతామని టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ పీపుల్ అండ్ ఆల్సో టువర్డ్స్ బిజినెస్. సో అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది ఇది మేము చేస్తున్నాం. ఇప్పుడు మల్టీ మోడల్ ఒక రెవల్యూషన్. ఇన్ని రోజులు ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లమ్ టు గో ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పోవాలంటేనే ఒక పెద్ద ప్రాబ్లం, చాలా డిఫికల్ట్. మీకు రావాలి 1200 రూపీస్ 1300 రూపీస్ తీసుకుంటాం. అలాంటిది మేము ఇప్పుడు ఓన్లీ 250-300 రూపీస్కి మీ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నాం. మీకు ఇక్కడ సికింద్రాబాద్లో ఎవ్రీ 1 అవర్కి షటిల్ ఉంటుంది. అలానే ఇప్పుడు జేఎన్టీయూలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే ఫిక్స్డ్ పాయింట్ షటిల్ ఉంటుంది మీకు కార్, అండ్ మీ ఇంటి దగ్గర నుంచి మా 3-వీలర్ ఎలక్ట్రిక్ 3-వీలర్ మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది, ఇక్కడ డ్రాప్ చేస్తుంది. ఇక్కడ ఎవ్రీ 1 మీకు తెలుస్తుంది టైమింగ్స్, ఎవ్రీ 1 అవర్. నేను ఇంకా యాజ్ ఇట్ ఇంక్రీజెస్ ఐ కెన్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ టు హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ కూడా. బట్ మీ కాస్ట్ అనేది 1/4. మీ టైంలో కూడా 5-10 మినిట్స్ కంటే డిఫరెన్స్ ఉంటుంది ఇఫ్ యూ రియలీ బుక్, బికాజ్ మీ ఇంటి దగ్గర నుంచే వస్తుంది. అది కూడా ఓన్లీ ఒక్క స్టాప్ ఉంటుంది, బట్ దట్ స్టాప్ విల్ యునో రిమూవ్ అబౌట్ 70-80% ఆఫ్ ద కాస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విపరీతంగా నేను ద అదర్ డే ఈవెన్ మన మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇదే అంశం చెప్పారు. ఆయన ఏదైతే మిట్టి కెఫే మొదలుపెట్టారో కోల్కతాలో కానీ ఇక్కడ కానీ, ఎక్కడైతే మీరు కాఫీ టీ జనరల్గా ఎయిర్పోర్ట్ వెళ్తే యూఆర్ టాకింగ్ అబౌట్ 300 రూపీస్ 400 రూపీస్, అలాంటిది 10 రూపాయలు 20 రూపాయల్లో టీ చేస్తున్నారు. ఇప్పుడు కోల్కతాలో ఉంది, ఇంకో కొన్ని చోట్ల ఉంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, ఎయిర్పోర్ట్ ట్రావెల్ 10 years ముందు ఓన్లీ ఫర్ ద రిచ్ ఆర్ బిజినెస్ పీపుల్. టుడే ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ గో టు ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ అ మీన్స్ ఆఫ్ రీచింగ్ హోమ్ ఫాస్ట్. టైం ఇంపార్టెంట్. సో అలానే మనకి కొన్ని రెవల్యూషనరైజ్డ్ ఎయిర్లైన్స్ వచ్చాయి, ఎయిర్ డకెన్, ఇండిగో, వేర్ కాస్ట్ హెస్ సబ్స్టాన్షియలీ డిక్రీజ్. ఇది ఏంటంటే యూ ఇంక్రీజ్ ది వాల్యూమ్, కానీ లోపల వాళ్ళకి అదే 400 రూపీస్ దే కెనాట్ అఫోర్డ్, కానీ అట్లానే కూర్చొని ఉంటారు. ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కూడా అది కూడా ఒక పెద్ద అంశం కదా. నువ్వు టికెట్ తక్కువ చేస్తావు, కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎట్లా చేస్తావు? అండ్ మీరు బస్సు పట్టుకొని వెళ్ళాలి అంటే ఆ బస్సు ఎక్కడి నుంచి ఉంటుందో తెలీదు, కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ నుంచే ఉంది. అది మేము తీసేస్తున్నాం. 24 hours ఉంటుంది మీకు సర్వీస్, అండ్ అట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ కాస్ట్. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళనీకి నేను ప్రాబ్లం ఉండదు, ఎయిర్పోర్ట్ నుంచి రానీకి ప్రాబ్లం లేదు. ఎస్ సార్, మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ఫ్లైట్ కాస్ట్, మనకి హైదరాబాద్ నుంచి సిటీలోకి వచ్చే క్యాబ్ కాస్ట్ అప్ అండ్ డౌన్ సేమ్ ఈక్వల్గా ఉంటుంది. అవును, కరెక్ట్. సో అదే అందుకే నేను వెళ్ళేది ఫస్ట్ ఇప్పుడు రెడ్యూస్ చేస్తున్నా. వచ్చేది మాది ఆల్రెడీ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్, బట్ వీ విల్ వర్క్ మోర్ ఆన్ దట్. యూనో వీఆర్ థింకింగ్ టు ఇంట్రడ్యూస్, మా దగ్గర బస్సెస్ కూడా ఉన్నాయి. సో వీ ఆల్సో డూ హైదరాబాద్, విజయవాడ. సో అలాంటిది ఇంట్రా సిటీ కూడా తేనీకి మేము ఆలోచిస్తున్నాం ఫస్ట్. అందుకే ఈ మల్టీ మోడల్ అనేది మేము ప్రవేశపెడుతున్నాం అనమాట ఫస్ట్ టైం. సో దీన్ని యాజ్ వి గో అహెడ్ మేము ఇంకా మిగతా పార్ట్నర్స్తో కూడా కలిసి ఇంకా ఎక్కువ అంటే డెన్సిటీని ఎక్కువ పెంచుతాం. ఓకే, సో ఓహెచ్ఎంలో మనకి 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు 3-వీలర్ 4-వీలర్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. 2-వీలర్స్ తొందరలోనే మేము తెస్తున్నాం. 2-వీలర్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నాయి, కానీ వీ థింక్ ఎ లాట్. ఒకటి ఎలక్ట్రిక్, సెకండ్ వీఆర్ బ్రింగింగ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ చాలా కంఫర్టబుల్ 2-వీలర్ తెస్తున్నాం. కంఫర్టబుల్, ఎస్. లైక్ మీరు ఎట్లా క్యాప్టెన్ సీట్ ఉంటుందో అలానే ఉంటుంది 2-వీలర్లో కూడా. అంటే బైక్ ఇందులో వేర్ యూ కెన్ సిట్ లైక్ దిస్. ఇప్పుడు నేను కూర్చొని ఏంటంటే ఫీమేల్స్ కానీ, ఓల్డ్ పీపుల్కి కానీ, స్కూల్ పీపుల్కి కానీ దిస్ ఇస్ వెరీ ఈజీ. సో ఓన్గా డిజైన్ చేస్తున్నారు అంటే మేము ఆల్రెడీ వీ గాట్ ఇంకొక కంపెనీ ఉంది మాకు, కీటో అని, వేర్ వీ ప్రొడ్యూస్ బస్సెస్, వేర్ వీ ప్రొడ్యూస్ 3-వీలర్స్. అక్కడే మేము ఇది కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎస్.
సో ఇది ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి ఫేస్ నుంచి వస్తుంది, 2 monthsలో రిలీజ్ చేస్తున్నాం. సో దీనివల్ల వీ ఆల్సో మిటిగేట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏ 2-wheeler. అంటే ఒక్కరు వెళ్తుంటే మీరు ఆటో కోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఇవన్నీ లేకుండా మీరు ఈజీగా మెట్రోకి కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్తారు. సో ముందు మేము ప్రవేశపెట్టేది ఓన్లీ షార్ట్ ట్రిప్స్ అనమాట. ఓకే. సో వీ అండర్స్టాండ్ యూనో ఎక్కడ దాకా మనం ఇది చేయగలుగుతామో అక్కడ దాకా ఇది చేస్తున్నాం. సో లాస్ట్ మైల్ అనేది ప్రాబ్లం. సోర్స్ మైల్, లాస్ట్ మైల్, డెస్టినేషన్ మైల్, ఫస్ట్ మేము దాన్ని ఈజీ చేస్తున్నాం. ఓకే. అది చేస్తే కానీ మధ్యలో మనం ఎట్లయినా ట్రావెల్ అవ్వచ్చు. యూ కెన్ ట్రావెల్ ఇన్ ఎ బస్, యూ కెన్ ట్రావెల్ ఇన్ ఎ మెట్రో. అది ఫస్ట్ మేము సీమ్లెస్ చేస్తున్నాం అనమాట కనెక్టివిటీ. రైట్. సో కస్టమర్ సైడ్గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. కంపారిటివ్లీ సమ్ అదర్ ఎక్స్ యాప్స్తో పోల్చుకుంటే ఓహెచ్ఎంలో మనం బుక్ చేసుకుంటే క్యాబ్ ఆర్ 2-wheeler ఆర్ 3-wheeler ఏదైనా బుక్ చేసుకుంటే మనకి బెస్ట్ అనటానికి ఒక టాప్ 3 చెప్పమంటే ఏం చెప్తారు? నేను బెస్ట్ అంటే కన్నా వీఆర్ ఆల్వేస్ ఎయిర్పోర్ట్లో వీఆర్ అహెడ్ ఆఫ్ గేమ్. ఎక్స్పర్ట్, చాలా అవైలబిలిటీ. వరల్డ్, హైదరాబాద్ ఇలాంటివి చాలా పెద్ద విషయాలు. లైక్ నేను అంత మార్కెట్ క్యాప్చర్ చేయలేను, కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ది మాత్రం నా డెన్సిటీ చాలా ఎక్కువ ఉంది. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా, మీరు బుక్ చేయగానే వస్తుంది, మిమ్మల్ని తీసుకొని పోతుంది, సీమ్లెస్గా తీసుకొని పోతుంది. సెకండ్, ఇప్పుడు మేము చేసేది ఇంకో 1-2 monthsలో, ఇప్పుడు మెల్లమెల్లగా పెంచుతున్నాం. 1-2 monthsలో మీ దగ్గర ఉన్న మెట్రో, మీ దగ్గర ఉన్న బస్ స్టాండ్, అట్లానే అక్కడ నుంచి అది కూడా మేము ఆల్మోస్ట్ 5,000 vehicles ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 5,000 హ్యూజ్. 3-wheelersని వేర్ వీ వాంట్ టు గెట్. సో మన చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఎక్కడైతే మొత్తం 5 lakh vehiclesని ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేయాలి, అందులో మా వంతు కృషిగా మేము కూడా ఒక 1% నుంచి మొదలుపెట్టి దాన్ని పెంపొందించాలని చూస్తున్నాం. ఎక్కడైతే 5,000 3-wheelers మేము ఇంట్రడ్యూస్ చేసి, ఈ లాస్ట్ మైలు, ఈ ఎండ్ మైలు, ఈ రెండింటిని కంప్లీట్గా ఇది ఒక మిత్ అనేది కాకుండా ఇది రియల్ అనేది చూపించడానికి చేస్తున్నాం, మా వంతు కృషి చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 2-3 monthsలో ఈ వైడ్ స్ప్రెడ్ ఇది ఉంటుంది అనమాట. ఎవరు చూసినా కూడా ఈ సర్వీస్ గురించి మాట్లాడుకుంటారు. గ్రేట్ సార్. ఇప్పుడు లాస్ట్ 1 decade క్రితం చూసుకుంటే మనకి డీజిల్ అండ్ పెట్రోల్ కాస్ట్ అనేది తక్కువ ఉంది, ఇప్పుడు పెరిగిపోయింది. సో మనకి ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ కానీ డిఫికల్ట్ అయిపోయాయి. సేమ్ లైక్ దట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 10 yearsలో ఇవి కూడా హ్యూజ్ అయిపోతాయి, మీరే చెప్తున్నారు హ్యూజ్ అవుతాయి అని. సో మనకి ఛార్జెస్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా మరి? ఎలక్ట్రిక్లో నేను ఫస్ట్ కూడా చెప్పా, కేపెక్స్ కాస్ట్ ఎక్కువ. ఈ కేపెక్స్ అంటే కొనేతను ఈ ప్రైస్ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఒక 10 ఏళ్ల ముందు చూస్తే బ్యాటరీ కాస్ట్ ఒక kWh $1,000 ఉంది. ఓకే. 4 years బ్యాక్ కూడా $400 ఉంది. ఇవాళ $100 ఒక kWh డౌన్ అవుతూ వస్తుంది. ఐ థింక్ ఇది $60-50కి సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇన్ ద నియర్ ఫ్యూచర్, ప్రాబ్లీ ఇన్ ఎ ఇయర్ ఆర్ సో. దాంతో మీకు విపరీతంగా ప్రైస్ తగ్గిపోతాయి. ఇంకా మన గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది ఇంపోర్ట్ ప్రైజెస్. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్లో కూడా ఎస్పెషల్లీ బ్యాటరీలో వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్, సో ఎస్పెషల్లీ చైనా. అవును. అండ్ అది ఇప్పుడు ఇక్కడే ప్రొడక్షన్ చేసే ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా చేస్తున్నారు. సో ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 6 months to 1 year వీఆర్ లుకింగ్ at least almost 100 GWh కెపాసిటీ ఇండియాలోనే పెట్టేలాగా, విచ్ టేక్స్ కేర్ ఆఫ్ మోర్ దెన్ 40-45% ఆఫ్ అవర్ నీడ్స్ ఇన్ బ్యాటరీ. ఓకే. సో అప్పుడు ఇక్కడ తగ్గుముఖం పట్టడమే కాకుండా ప్రైస్ ఆఫ్ ది వెహికల్ కూడా తగ్గడం మొదలు పెడుతుంది, డౌన్ అవుతుంది. ముందు ఒక 5 years బ్యాక్ ఇది పెంపొందించడానికి ఫేమ్ సబ్సిడీ ఉంది, ఒక ఆటో మీద ఆల్మోస్ట్ 2 lakhs వచ్చింది. ఇప్పుడు అది తగ్గించుకుంటూ 25,000 ఇచ్చారు. అండ్ మొన్ననే పేపర్లో వచ్చింది ఇంకా ఫేమ్ ఉండదు అన్నా కూడా ఎవరు ప్యానిక్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇది న్యాచురల్గా ప్రైస్ని మనం మ్యాచ్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకో 4 yearsలో ఈ ప్రైస్ని ఇంకా తగ్గించుకుంటూ పోతాం. తగ్గించుకున్న వల్ల మీకు మామూలు కన్జ్యూమర్ ప్రైజెస్ కూడా అంటే ఇంకా నాకు ROI బాగా వస్తుంది అంటే కానీ నేను ఇంకెందుకు పెంచుకుంటా, నేను అప్పుడు ఇంకా కస్టమర్ బేస్ని పెంచుకునే ట్రై చేస్తాను. రైట్. సో ఇప్పట్లో అయితే ప్రైజెస్ అయితే ఐ డోంట్ సీ ఇంక్రీజింగ్. ఎస్. సో కంపారిటివ్లీ డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్తో చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీ ఉండటం వల్ల హీట్ వస్తుంది అనేది ఒక మిత్ ఉంది. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఎంతవరకు సేఫ్టీ అంటారు? ఇప్పుడు
ఈవెన్ పెట్రోల్ డీజిల్లో కూడా మనం చూసాం కొన్ని యాక్సిడెంట్స్లో యూనో ఫైర్ వస్తుంది, ఎక్స్ప్లోజన్ వస్తుంది. కొన్ని టెక్నాలజీ ఏం చేస్తుందంటే మెచ్యూర్ అవుతూ ఉంటుంది, అది బెటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే చూస్తే ఎలక్ట్రిక్లో ప్రాబ్లీ 7 years బ్యాక్ మీరు ప్రతి 3వ రోజు 2వ రోజు పేపర్లో ఏదో ఒకటి చదివేవాళ్ళు, అది పోయింది, ఆ బ్యాటరీ కాలిపోయింది, ఆ షోరూమ్ కాలిపోయింది. ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒక్కసారి కూడా అలాంటి యాక్సిడెంట్లు చూడట్లేదు. సో ఎట్లా అవుతుందంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం బెటర్ చేస్తూ ఉంటాం, దాన్ని ఇంకా ఫుల్ ప్రూఫ్ చేస్తాం, సెక్యూర్ చేస్తాం. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ఎస్పెషలీ ఇప్పుడు మీరు BYD బ్లేడ్ బ్యాటరీ చూస్తే దాన్ని మీరు పియర్స్ చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎక్స్ప్లోర్డ్. అది చాలా వీడియోస్ కూడా ఉంటాయి, ఇది కూడా ఉంటుంది. సో ఇంకా కూడా ఇప్పుడు మీరు టాటా బండి ముందు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈవెన్ ఆటోలు కూడా 20,000 kilometers వారంటీ ఇచ్చేవాళ్ళు. అదే ఆటోలకి ఇవాళ 1 lakh kilometers వారంటీ ఇస్తున్నారు బ్యాటరీకి. సో టెక్నాలజీ ఎంత పెరిగిందో చూడొచ్చు. టెక్నాలజీతోనే సేఫ్టీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న వాటిల్లో అయితే 80-90% అన్నీ చాలా సేఫ్. కొన్ని చోట్ల జరుగుతాయి ఏదంటే చీప్ వెహికల్స్ అది చైనా నుంచి ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని పర్మిషన్ లేకుండా నడుపుతారు. అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఐ థింక్ లైక్ యూనో ఇప్పుడు మనం చూస్తే అన్నిటికన్నా మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా. 5 years బ్యాక్ 6 years బ్యాక్ కూడా ఏవైతే 2-wheelers అమ్ముడుపోతున్నాయో ఇండియాలో 70% 80% చైనా ఉండేది. అవును, ఎందుకంటే అది మనము కాస్ట్ ఎఫెక్టివ్లో పుష్ చేస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ 50,000 రావాలి, 60,000 రావాలి. ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరు మీకు ఏథర్, TVS, ఓలా ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ వెహికల్స్ని కొంటున్నాం. ఎందుకంటే మనకు నమ్మకం వచ్చేసింది. ఓకే, ముందు ఏంటంటే నేను 1,00,000 రూపాయలు పెట్టానంటే ఇది నాకు వస్తుంది లేదో, నడుస్తుంది లేదో తెలియదు, భయం. ఇవాళ నాకు నమ్మకం వచ్చింది, ఎలక్ట్రిక్ ఉంటుంది, ఎలక్ట్రికే నడుస్తుంది, ఎలక్ట్రికే ఫ్యూచర్. సో నేను 1,50,000 కూడా బైక్కి పెడతాను. 5 lakh rupees అల్ట్రా వైలెట్ కూడా అమ్ముడుపోతుంది ఇండియాలో వెహికల్, బైక్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసాం మనం. మెయిన్ స్ట్రీమ్లో మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం వీ డోంట్ సీ ఎ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, వీ డోంట్ సీ ఎ లాట్ ఆఫ్ ఫైర్స్. సో ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ఆల్రెడీ అగ్రిగేట్ చేస్తున్నాం, ఇండివిజువల్ అగ్రిగేటర్స్ కొంతమందిని చేసాము. కానీ మేము ఒక్కటే చూసేది ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మా ప్లాట్ఫామ్లో. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న 3-wheelers కానీ 4-wheelers కానీ వాళ్ళకి ఇది ఒకటే యాక్చువల్గా ఓన్లీ ఈవీ ప్లాట్ఫామ్, వన్ ఆప్షన్. అండ్ మేము ఇప్పుడు అది ఎక్కువ చేస్తున్నాం, పెంపొందిస్తున్నాం, అండ్ మా రైట్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం. సో యాక్చువల్లీ వీ వెల్కమ్ ఎనీబడి హూ వాంట్స్ టు రియలీ అగ్రిగేట్ ఆన్ us. We got better plans, we got better prices too. సో అండ్ ఆల్సో ఓన్లీ ఈవీ. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఊబర్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, కానీ అది ఒక సెగ్మెంట్ లాగా ఉంది, ఒక సైడ్కి ఉంది, వాళ్ళకి గుర్తింపు లేదు. ఆర్ వేరే కాంపిటీటర్ దగ్గర మేము ఒక్కళ్ళమే అన్ని ఈవీనే నడుపుతాము, అండ్ మా ప్లాట్ఫామ్లో కూడా అన్ని ఈవీఏ. సో ఇది ఒక కొత్త సెగ్మెంటు, ఫ్యూచరిస్టిక్ సెగ్మెంట్ మేము చేస్తున్నాం అన్నమాట. సో ఎనీబడి ఈ కింద నెంబర్ మీరు సంప్రదిస్తే కనుక వాళ్ళు చెప్తారు ఎట్లా ఆన్బోర్డ్ చేయాలి, ఎట్లా చేయాలి. సో OHM అనేది ట్రిగరింగ్ లాగా ఉందా ఆ నేమ్ అనేది? సో ఏదైనా అబ్రివేషన్ ఉందా OHMకి? OHM అనేది పెట్టింది ఓమ్స్ లా పరంగా. సో ఓమ్స్ లా ఫర్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో అండ్ మనిషికి ఈజీగా గుర్తుండాలి. నేను ఓమ్ అనేది యూనివర్సల్. సో నేను అనుకోగానే రీకాల్ కావాలి. ఇప్పుడు నేను ఏదన్నా పెద్ద పేరు పెడితే కన్నా నేను ఆడ నిల్చొని ఆలోచిస్తూ ఉంటా ఏ కార్ రావాలి అంటే ఏ సర్వీస్ రావాలి అని. మీరు ఓలా, ఊబర్ ఏదైనా ఓమ్ ఇవన్నీ ఈజీ రికాలింగ్కి. బట్ ఎస్, ఇట్ హ్యాస్ అ సిగ్నిఫికెన్స్. ఇట్స్ అబౌట్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. పెట్టింది పేరు కూడా ఓమ్స్ లా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. ఎస్ చూసారు కదా, సేఫ్టీ, సెక్యూర్డ్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఇలా అన్నీ కంబైన్డ్ అయి ఉన్నది మనకి OHM యాప్లో అయితే అవైలబుల్లో ఉంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ OHM. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ బిలో నెంబర్.